నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ బీజేపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. బీజేపీ పార్టీలో చేరిన యువనేత బచ్చు వంశీకృష్ణ. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల కోసం సిమెంట్ను విరాళం చేసిన బిర్లా సిమెంట్ సంస్థ. కార్పొరేట్ నగల షాప్ను ఏర్పాటు చేయవద్దని స్వర్ణకారుల నిరసన. భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ వేమూరులో బీజేపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలతో జమ్మూ కాశ్మీర్లోని పలగాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాకిస్తాన్ డౌన్ డౌన్, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాద చర్యను పిరికిపంద చర్యగా వారు అభివర్ణించారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి రాజన్నాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదానికి పూర్తి ముగింపు రావాల్సిన అవసరం ఉందన్నారు. భారత భద్రతా బలగాలు ధైర్యంగా ఎదుర్కొంటున్నాయని, దేశ ప్రజలు వారి పట్ల సంఘీభావం చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంటి మహేష్, పిన్నింటి హనుమాన్లు, సగ్గు రాహుల్, కటకం శ్రీనివాస్, మైలారం శ్రీనివాస్, రేగుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ పందులారా, పాకిస్తాన్ పందులారా, ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ పందులారా, ఖబర్దార్ ఖబర్దార్, పాకిస్తాన్ పందులారా. హిందువుల ఐక్యత. నిన్నటి రోజున హిందువులపై దాడి కాశ్మీర్లో తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలిగే విధంగా కొవ్వొత్తులతో ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొదటిసారిగా పర్యాటకులను భయభ్రాంతులు చేయాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ చెండాలపైన బుద్ధిని నిన్న చూపించడం జరిగింది. మరి అందరం కూడా, హిందూ సంఘాలు అందరం కూడా ఏకమై ప్రతి ఒక్కరం రోజుకొక ప్రోగ్రాం చేసే విధంగా అందరం కూడా అందరినీ జాగృతి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే నిన్నటి చర్య ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రశాంతంగా 370 అధికారులు రద్దు చేసిన తర్వాత చాలా హాయిగా జీవించే పరిస్థితుల్లో మరొకసారి పాకిస్తాన్ టెర్రరిస్టులు విజృంభించి 26 మందిని బలి తీసుకోవడం ఏదైతుందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఆ అమరులైన వారికి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాం. ఒక్కసారి కూడా భారత ప్రజల్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం. 75 సంవత్సరాల రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం కాదు, కానీ 75 సంవత్సరాల ఉగ్రవాదానికి ఊతమిచ్చింది. కాశ్మీర్లో తీవ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అలియన్స్ పార్టీలు. అక్కడ 75 సంవత్సరాలకి వెళ్ళి స్వాతంత్రం వచ్చినాడికి మైనారిటీ బుజ్జగింపు ధోరణితోనే మైనారిటీ ఓట్ల కోసం ఓ పక్క హిందువుల అణచివేతకు పార్టీ కారణం, కాంగ్రెస్ పార్టీ కారణం. మరి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం, బంగ్లాదేశ్ ఏం జరుగుతూ ఉంది, హైదరాబాద్లో ఓటు సీట్లు ఏం జరుగుతూ ఉంది, నిన్నాక మన బైన్సాలో ఏం జరిగింది, ఆదిలాబాద్లో ఏం జరిగింది, ఒక్కసారి ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం. హిందువులకు రక్షణకు ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. సూడో సెక్యులరిజం పేరు మీద నిన్నాక మన హైదరాబాద్లో 6 నెలల కింద తీసుకుంటే దేవాలయంలో దాడి చేస్తే కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. మైనార్టీల బుజ్జగింపు ధోరణితో ఓట్ల రాజకీయాల కోసం చేసే కాంగ్రెస్ పార్టీ ధోరణి ఏదైతే ఉన్నదో హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జరిగిన ఉగ్రవాద దాడి ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, సూడో సెక్యులర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ దయచేసి హిందుత్వ భావనలు ఉన్నట్టయితే ఒక్కసారి మీ నాయకులను అడగండి. మరి మన భావన ఏందో వాళ్ళకి తెలియజెప్పడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేములవాడ పట్టణం చెందిన యువనేత బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 17వ వార్డు జాతర గ్రౌండ్లో బుధవారం యువ నాయకుడు బచ్చు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు ప్రతాప రామకృష్ణ, పట్టణాధ్యక్షులు రాపిలి శ్రీధర్ సమక్షంలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి బీజేపీలో చేరడం శుభపరిణామమని ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు కృష్ణస్వామి, రేకుల మల్లికార్జున్, సంటి మహేష్, గుంటి కనకయ్య, కోల మారుతి, రాజశేఖర్, 17వ వార్డు ప్రజలు హాజరయ్యారు. పట్టణ అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు గారు, ప్రతాప రామన్న గారు అందరూ ఘనంగా సత్కరించడం జరుగుతుంది. ఆకర్షిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరుగుతుంది. కావున ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేరి భారతీయ జనతా పార్టీ బలోపేతం. భారతీయ జనతా పార్టీ పట్టణ వ్యక్తులు రాపిలి శ్రీధర్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేకుల మల్లికార్జున గారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గారు, కృష్ణస్వామి గారు, మిగతా వేదిక పెద్దలు, మరి ఈరోజు పార్టీలో చేస్తున్న వంశీ పైకి రావాలని కూడా కోరుతా ఉన్నాను. చాలా ప్రశాంతంగా వస్తున్న పరిస్థితుల్లో లేదా అమాయకులు ఎవరు తెలియదు. ఇందాక మన 15 రోజుల పెళ్ళైనా వాళ్ళ సంబంధం లేకుండా కూడా ఆరాచకతంగా 26 మంది దొరికి కారణం మీద ఒక్కసారి మనం ఆలోచించాలి. మైనారిటీ బుజ్జగింపు రాజకీయం, ముస్లిం సంతృష్టికరణ, మైనారిటీ ముస్లింల కోసం సంతృష్టికరణ కోసం ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుంచి కూడా మొత్తం రాజకీయాన్ని అతలాకుతలం చేసింది. దేశాన్ని నాశనం చేసిన పార్టీ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ. అధికారం కోసం ఏమైనా చేసే పార్టీ అదే. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా విద్యా సంవత్సరంలో జరిగిన వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ అందజేసి ప్రోత్సహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు, సంస్కృతి సంప్రదాయాలకు, హిందూ ధర్మ రక్షణకు సరస్వతి శిశు మందిరాలు ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కార్యవర్గ సభ్యుడు మోటూరి మధు, కోశాధికారి మంచాల కైలాసం, కుమరవెల్లి శ్రీనివాస్, చిలుక గట్టు, ఆచార్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. Next to first class. Yuka Manasri for attendance purpose. Girls are ఒకసారి పిల్లలు మీ యొక్క చప్పట్లతోని రుణపడి ఉంటుందని. ఇప్పుడు శిశు మందిర్ ఆధునికం చెందిందంటే పూర్తి స్థాయిలో స్కూల్ యొక్క అకాడమిక్ విషయాలు. ఇక ముందు కూడా నేను సమయం కాదు మీకు ఎట్లా కుటుంబ సభ్యులు శ్రీ కోయిన బాలయ్య గారిని మనం కూర్చుంటే టైల్స్ ఏవైతే ఉన్నాయో అవి వారే. ఈరోజు వేములవాడ సరస్వతి శిశు మందిర్లో 45వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సరస్వతి శిశు మందిర్లో విద్యను అభ్యసించడము, పిల్లల్ని చేర్పించడము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాంటి బాధ్యతల్ని తల్లిదండ్రులు స్వీకరించాలి. ఎందుకంటే సరస్వతి శిశు మందిరాలు
సేవా దృక్పథంతో ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు నిలబడినటువంటి సరస్వతి శిశు మందిర్లో పిల్లలు విద్యను అభ్యసిస్తే వాళ్ళు దేశభక్తులుగా భావి భారత పౌరులుగా ఇక్కడ తీర్చిదిద్దపడేటువంటి సరస్వతి శిశు మందిరు అంత గొప్ప సంస్కారవంతమైనటువంటి విద్యను అభ్యసించే సరస్వతి శిశు మందిరాల్లో మీ పిల్లలను చేర్పించి విద్యను అభ్యసించడమే కాకుండా మన సంస్కృతి మన సాంప్రదాయాలను ఉండడం కూడా పిల్లలకి నేర్పరచడం కూడా మనకు అవసరం. అలాంటి సరస్వతి శిశు మందిర్లో విద్యను అభ్యసిస్తే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండుకుంటూ వాళ్ళు దేశభక్తిని ఇన్బడింపు చేసుకుంటూ వాళ్ళు ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేటువంటి సరస్వతి శిశు మందిర్కి మీరు అందరూ మీ పిల్లల్ని చేర్పించి ఈ యొక్క సరస్వతి శిశు మందిర్లో మీ వంతు ఒక పాత్ర దేశభక్తికి తోడ్పడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ చేసింటాం. సరస్వతి శిశు మందిర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శిశు మందిర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. శిశు మందిరాలు అంటేనే ఉత్తమ పౌరులను దేశభక్తులను తయారు చేసే కర్మాగారాలు. ఇటువంటి కర్మాగారాల్లో తయారైన విద్యార్థులు దేశ సేవకి అంకితమై ఎప్పుడైనా ముందుంటారు పనిచేయడానికి. అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలంటే శిశు మందిర్ విద్యార్థులకే అలవడతాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉన్న మాతాజీలు కానీ ప్రధానాచార్యులు ఆచార్యులు అందరూ అటువంటి సంస్కృతి పిల్లలకు నేర్పి భవిష్యత్తులో భావి భారత పౌరులుగా దేశానికి సేవ చేసే వ్యక్తులుగా వారిని ఒక సుశిక్షిత సైనికులుగా తయారు చేయడం శిశు మందిరం సాధ్యం. కాబట్టి పట్టణ ప్రజలందరికీ తెలియజే విధంగా అందరూ శిశు మందిర్కు పిల్లల్ని ఒకసారి అది చూడండి. ఇక్కడ సంస్కృతి ఏ విధంగా ఉంది చూడండి, ఇక్కడ ఎటువంటి పాఠాలు నేర్పుతుండో ఒకసారి చూడండి. ఇంగ్లీష్ మీడియంలో కూడా అద్భుతమైన పాఠాలు ఇక్కడ నేర్పిస్తున్నారు. అందుకని పట్టణ ప్రజలందరూ సహకరిస్తే మన దేశ భవిష్యత్తులో మీరు కూడా పాలు పంచుకుంటూ ఒక ఉత్తమ పౌరులుగా మీ పిల్లలను తయారు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా శిశు మందిర్లో పిల్లలను మీరు చదివించినందుకు చాలా గర్వపడుతున్నారని తెలియజేస్తూ మీరందరి సహకారం పట్టణ సహకారం శిశు మందిర్కి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని సహించేది లేదని వేములవాడ యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు నేత నవీన్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనపై వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాత నవీన్ తీవ్రంగా ఖండించారు. దీనిని నిరసిస్తూ పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు. ఇది క్షమించరాని నేరమని, అమాయక భారత పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే సైనికులు పట్టుకుని ప్రజలు చూస్తుండగానే బహిరంగ ప్రదేశాల్లో ఉరితీసి చంపాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజల ప్రాణాలను కాపాడడంలో కేంద్ర బీజేపీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. భారత్లో ఉగ్రవాదుల దుశ్చర్యను వెంటనే నిర్మూలించాలని, ఘటనకు కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని ఏరిపాలేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగమురళి, టౌన్ ఉపాధ్యక్షులు బొమ్మ తిరుపతి, ఇర్ఫాన్, సునీల్, స్తంభంపల్లి సత్యం, సందెల శశి, పశుల అశోక్, ఎబినేచర్, షెఫీ, వంశీ, అజయ్, జాన్, సన్నీ, రోహిత్ తదితరులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాశ్మీర్ పలామా దాడులు ఉగ్రవాదాలు చాలా బాధాకరం. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి హనీమూన్ పరంగానో లేకపోతే టూరిస్ట్ పరంగా వచ్చి వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి వారి ఐడి కార్డులతో సహా చూస్తూ మరి హిందువుల ముస్లింల అనే విధంగా చూసి మనం దాడి చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో 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 విషయాలు చెప్పిస్తుంది మనకు, ఏంది మాటలతో కానీ లేకపోతే మన పేపర్ ద్వారా చూస్తే మనం ఎక్కడ ఈ సెక్యూరిటీ పరంగా కానివ్వండి, లేకపోతే మేము డ్రోన్ నిఘాలు చూపిస్తున్నాం, లేకపోతే ఇతర సంస్థలు ఇస్తున్నామని చెప్పేసి ఎన్నో చెప్తున్నాయి. కానీ ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ సిటీ నుండి ఇది పలామదాకి 120 నుంచి 150 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే మనకు ఈ చెకింగ్ అనేది, ఈ బండ్ల చెకింగ్ కానీ వెహికల్ చెకింగ్ కానీ ఒక గన్ కూడా పోకుండా లోపలికి పోకుండా అనేది చెకింగ్ చేస్తున్నామని చెప్పారు. అంటే అంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఇంత టెక్నాలజీ ఉండి ఇంత సమస్యలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుండూ కూడా ఈ దాడి జరగడం చాలా బాధాకరంగా ఉన్నాయి. అండ్ వాళ్ళందరికీ కూడా మా చనిపోయిన వాళ్ళందరికీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ అలాగే మరి గాయపడిన వాళ్ళకు కూడా మనం యూత్ కాంగ్రెస్ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఉగ్రవాది దాడిలో బలైనటువంటి మరి పౌరులకు వేములవాడ నియోజకవర్గ పక్షాన నివాళులు అర్పిస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి బాధిత కుటుంబాలను ఆదుకొని మరి 3 సంవత్సరాల నుంచి మరి ఆర్మీ రిక్రూట్మెంట్ లేక మరి భారత పౌరులందరూ ఎంతో కష్టపడుతున్న విధానాన్ని దాదాపు 1,50,000 కూడా మరి ఉద్యోగాల నుంచి తొలగించి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన అడుగుతా ఉన్నాం. మరి నిఘు సంస్థలు కూడా లేకుండా మరి ఉగ్రవాదులు
మరి భారతదేశానికి చొరబడి మరి భారతీయులు ఎందరినో మరి హతమార్చుకున్న విషయాన్ని ఆనాడు జరిగిందంటే మళ్ళా ఈ రోజు కూడా ఆ రోజు పుల్వామా దాడిలో జరిగిందంటే మరి ఈ రోజు కూడా జరగడం చాలా బాధాకరం. మరి వాళ్ళ కుటుంబానికి ప్రగడ సానుభూతి మరి వేములవాడ నియోజక పక్షాన తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని మరి ఇది దేశ ప్రజలంతా కూడా చూచి మరి ఈ దేశ ప్రజలంతా కూడా ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ బాధిత కుటుంబాలకు మరి ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడ రాజధానికి బిర్లా సిమెంట్ సంస్థ 2 లక్షల రూపాయల విలువ గల సిమెంట్ ను విరాళంగా అందజేసింది. అదానీ గ్రూప్ సంస్థ అయిన బిర్లా సిమెంట్ కంపెనీ ప్రసిద్ధ శైవాలయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనుల కోసం 2 లక్షల రూపాయల విలువ గల సిమెంట్ ను విరాళంగా అందజేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి తెలిపారు. సంస్థకు చెందిన నిర్వాహకులు గురువారం రోజున సిమెంట్ బస్తాలను ఆలయ అధికారులకు అందజేసినట్లు అసిస్టెంట్ ఇంజనీరింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ తెలిపారు. ఈ సందర్భంగా సంస్థకు కృతజ్ఞత తెలియజేశారు. సో ఇంతకుముందు మన సీకే బిర్లా గ్రూప్ బిర్లా A1 ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అదానీ గ్రూప్లో ఒక భాగం అయిపోయింది. సో అదానీ గ్రూప్లో టేక్ ఓవర్ అయ్యాక సో మన ఫస్ట్ సిమెంట్ లారీని మనము ఈ వేములవాడ పుణ్యక్షేత్రం లైక్ తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడకు డెవలప్మెంట్ పర్పస్గా డొనేట్ చేయడం జరుగుతుంది. సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి ఒక 2 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ నగల షాప్ను ఏర్పాటు చేయవద్దని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో జగదాంబ జ్యువెలరీ షాప్ను ఏర్పాటు చేయడం పట్ల స్థానిక స్వర్ణకార కుల వృత్తుల వారు తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వెంటనే దానిని నిలిపివేయాలని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజీ బాలయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షల సందర్భంగా అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ రాజస్థాన్ జగదాంబ జ్యువెలరీ షాప్ పెట్టడం వల్ల తమ కుల వృత్తి ఉపాధి దెబ్బతిని బతుకులు రోడ్డున పడతాయని వెంటనే స్పందించి తమ పనులను నిలిపివేయాలని ఈ సందర్భంగా కోరారు. లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా వీరికి స్థానిక ఎంఆర్పీఎస్ సంఘీభావం ప్రకటించింది. దీక్షల్లో స్వర్ణకారం సంఘం ప్రతినిధులు సత్యం, కృష్ణమూర్తి, సంతోష్, నారోజ్, రాజు, సత్యనారాయణ, రమణ, అన్మయ్య, శ్రీనివాస్, కిషన్ తదితరులు ఉన్నారు. అవసరం ఉంది. దాన్ని పక్కకెట్టి కేవలము కార్పొరేట్ వాళ్ళు డెవలప్ అవడం కోసమే ఆలోచించి ఇక్కడ 100 మంది కుటుంబాలకు ఉపాధి కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి మీ ఆలోచన బాగోలేదు. కాబట్టి వెంటనే ఆ కార్పొరేట్ సంస్థకు పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి ఈ వేదిక తరఫున డిమాండ్ చేస్తారు. రెండవది ఏంటిదంటే ఈ స్వర్ణకార వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి దాదాపు 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి సబ్సిడీ రుణాలను ఇచ్చి స్వర్ణకాలను ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తారు. మూడవది ఏంటిదంటే నేత కార్మికులు, గీత కార్మికులు ఏ విధంగానైతే గవర్నమెంట్ నెల పింఛన్ ఇస్తుందో వీళ్ళు కూడా 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ న్యాయమైనటువంటి పోరాటము ఒక ముస్తాబాద్ ప్రాంతానికి సంబంధించింది కాకుండా ఇది మొత్తము ఒక పెట్టుబడిదారు విధానానికి లేదా ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నటువంటి ప్రజల మధ్యలో అటువంటి సమస్యలు చూసుకొని ఇటువంటి రాష్ట్రాలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి స్వర్ణకార సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయ్యా ముస్తాబాద్ ప్రజలారా, మేము మీ స్థానిక స్వర్ణకారులము. ముస్తాబాద్లో స్థానిక స్వర్ణకారుల పొట్టలు కొడుతూ కార్పొరేట్ జ్యువెలరీలు తెస్తూ మా యొక్క జీవనోపాధి మీద దెబ్బతీస్తున్నారు. కావున ప్రజలందరూ ఆలోచన చేసి ఈ యొక్క జ్యువెలరీ షాపును ఇక్కడి నుండి తరలించడానికి తమ వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ రిలే దీక్షలు ఇప్పటితో ఆగవు. అట్టి జ్యువెలరీ షాప్ను ఇక్కడి నుండి తొలగించేంత వరకు కొనసాగుతాయని తెలియజేస్తున్నాము. ముస్తాబాద్ మహర్షి పాఠశాల వార్షికోత్సవ వేడుకలను యాజమాన్యం సందడిగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి పాఠశాల 32వ వార్షికోత్సవ వేడుకలను పాఠశాల కరెస్పాండెంట్ జలజ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ఉపన్యాసాలతో పాటు సాంస్కృతిక కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ముష్కర్ల దాడిలో మృతి చెందిన యాత్రికులకు ముస్తాబాద్ మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాశ్మీర్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ ముష్కర్ల దిష్టిబొమ్మ దగ్ధం చేసి మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదులు జవాన్ డ్రెస్సులో వచ్చి హిందూ యాత్రికులను కాల్చి చంపడం తీవ్రంగా ఖండిస్తూ యావత్ భారతీయులు ముక్తకంఠంతో ఖండించాలని, ఇలాంటి దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను మట్టుపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు వంజాగౌడ్, అధికార ప్రతినిధి మల్లారప్ సంతోష్, మండల ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి, బాద నరేష్, శ్రీనివాసరావు, కరెట్ల రమేష్, కోల కృష్ణ, గోపి, కార్తిక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పద్మ, బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఖండిస్తా ఉన్నాం. మేము భారత ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, భారతదేశంలో మరి ఆ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఆ దాడి వెనకాల కారకులు ఎవరో వారికి చోటునిచ్చిన వారందరూ కూడా మట్టు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల సంఘ తరఫున తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా హిందూ సమాజం ఏకతితమై మనమందరం కూడా సంఘటితమై రేపు ఇటువంటి దాడులు జరగకుండా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దాడి జరిగి ఇప్పటి వరకు 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఏ కోనా సిక్లూర్ వాదులు కూడా ముందుకొచ్చి కనీసం 28 మంది మృతుల పట్ల ప్రగాఢ సానుభూతి తెలియని దుర్భాగ్య పరిస్థితిలో ఈరోజు మన భారతదేశంలో నివసిస్తున్నాం. వాళ్ళందరికీ ఖబర్దార్, మీరు ఎన్ని రోజులు మద్దతు తెలుపుతారో మేము మాత్రం ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రేపు ఉగ్రవాదాన్ని కూడా భయపడేలా, అసలు ఉగ్రవాదులు భారతదేశం వైపు చూస్తే ఉచ్చబడే ప్రయత్నాలు ఈరోజు బలగాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. మరొకసారి ఆ మరణించిన కుటుంబాలందరూ కూడా భగవంతుడికి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతకి జై. యాత్రికులపై దాడి ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అమరవీరులకు మద్దతుగా కాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే అమాయకులైన యాత్రికులపైన ఉగ్రవాదులు ఈ విధంగా విరుచుకుపడడం అనేది నిజంగా దారుణం. అంతేకాకుండా నువ్వు ఏ మతం అని అడిగి మరి వాళ్ళను నువ్వు చదువుమని చెప్పి మరి వాళ్ళపైన దాడులు, వాళ్ళను చంపడం అనేది ఇది ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో యాత్రికులు అనేది ఎక్కడైనా ఉండడం జరుగుతుంది. ఏ ప్రదేశంలోకైనా ప్రపంచంలోని అనేక మంది జమ్మూ కాశ్మీర్ అనేది మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తున్నారు కాబట్టి అక్కడికి ఆ సుందర కాశ్మీరాన్ని చూడడానికి వెళ్ళిన యాత్రికులపై విచక్షణ రహితంగా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. నమస్కారం. నిన్నట జరిగిన దురహంకార దుశ్చర్య మారణ హోమం ఈ జాతికి, ఈ దేశానికే కాదు ప్రపంచానికి అవమానకరం. ఎందుకంటే ఇలా సుందర కాశ్మీరంలో భారతదేశానికి తలకాయ అయినటువంటి కాశ్మీరంలో ఉగ్రవాదులు పెట్టరేగి 28 మందిని మట్టుబెట్టారు. అది కూడా కేవలము హిందూ జాతిని, అంటే వాళ్ళు ఇలా మన ప్రెస్కు ఇచ్చే విధాన్ని లేని మాటలతో, అంటే బట్టలిప్పి వారికి కావలసిన దాన్ని చూసిన తర్వాతనే వీడు మన ముస్లిం కాదు, వీడు హిందూ అని ఆయనను అక్కడికక్కడే కాల్చి చంపారు. ఎటుపోతుంది సభ్య సమాజం, ఎటుపోతుంది ఈ మానవ జాతి? అందరూ ఏకతాటిపై అన్ని పార్టీలు ఏకమై ఈ దుశ్చర్యను ఖండించాలి. ఒక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో లేదు, అన్ని పార్టీలు అందరూ ఉన్నారు హిందువులు. ఏదైనా సమావేశాలు జరిగితే మీరేనా హిందువులు, భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి హిందువుల పార్టీ అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, హిందువుల కోసం కొట్లాడే పోరాటం చేసే పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా భారతీయులందరూ
భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఏ నగరంలోనే ఇలా మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో జరిగితే దాన్ని ఖండించిన వారు పాపాన ఓలేరు, ఏ పార్టీ వారైనా. దానికి కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి నివాళులు అర్పించింది. దయచేసి అన్ని పార్టీలు ఏకమై ఈ ఉగ్రవాదాన్ని అరికట్టాలనే నినాదం శాంతియుతంగా చేద్దాం, పార్టీలకు అతీతంగా చేద్దామని మీ అందరికీ విన్నవించుకుంటున్నా. భూ సమస్యల పరిష్కారానికి ప్రవేశపెట్టిన భూభారత్తో రైతులకు ఎనలేని మేలు జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన భూ భారతీయ చట్టం వల్ల రైతులకు అనేక ప్రయోజనాలున్నాయని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని గౌరవపూర్ గ్రామ శివార్లో ఫంక్షన్ హాల్లో భూ భారత్ చట్టంపై రైతులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను 100% పరిష్కరించడానికి తీసుకువచ్చిన భూభారత్ చట్టం ధరణి పోర్టల్ లోపాలను పూర్తిగా పరిష్కరించి కొత్త భూభారత్ ఉపకారంగా ఉంటుందని అన్నారు. దళారులకు తావు లేకుండా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి భూభారత్ ఉపయోగపడుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ స్వరూప, జ్యోతి, మండల స్థాయి అధికారులు, రైతులు, ప్రజలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మనిషికి భూమికి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకసారి మన భూమి మీద మనం హక్కులను కోల్పోతే మనం ప్రాణాలైనా వదులుకుంటాం తప్ప భూమి మీద హక్కులు కోల్పోలేము. కానీ గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పనికిరాని చట్టం వల్ల ఎంతోమంది రైతులు మనోవేదనకు గురై గుండెను బరువు చేసుకొని ఎంతోమంది గుండెపోటుతో చనిపోయినటువంటి సందర్భాలను మనం చూసాం. మనం చాలా పంటలు చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ కూడా చాలా మంది మీరు కూడా విలేజెస్లో చూసేనే ఉంటారు. దీనికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మనకి ఎంక్వైరీ చేసే ప్రొవిజన్ అనేది తీసేయడం జరిగింది. సో ఎంక్వైరీ చేయకూడదు, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి తీర్చుకోవాల్సిందే అని చెప్తాము అని ఆ చట్టం ధరణి చట్టం చెప్పడం వల్ల వాళ్ళు అమెరికాలో ఉన్నాలో, ఆస్ట్రేలియాలో ఉన్నాలో, హైదరాబాద్లో ఉన్నాలో, ముంబైలో ఉన్నాలో వచ్చి ఇక్కడ వీళ్ళతో ఫైట్ చేయలేక, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగలేక వాళ్ళ పెరిగినప్పుడు వాళ్ళ సెటిల్మెంట్లు, కొన్నిసార్లు దాడులు, కొన్నిసార్లు హత్యలు అని పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా అవడం జరిగింది ఈ ప్రొవిజన్ వల్ల. ఇప్పుడు మనం అలాంటి ప్రొవిజన్ తీసేసి ఈ భూభారతి ప్రొవిజన్లో ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లో విఆర్ఐ ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాతే వీళ్ళు పెట్టిన మనకున్న ప్రొవిజన్కి గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీకి రెండు కూడా టాలీ అయితేనే సక్సెస్ అనేది మనం చేయబోతా ఉన్నాం. ఏ పర్సన్ అయినా వచ్చి నేను ఒక్కడినే కొడుకుని లేకపోతే ఒక్కడినే కూర్చుని నా తండ్రి తల్లిదండ్రుల ల్యాండ్ అంతా నాకే రావాలి అంటే ఒకప్పుడు గుడ్డిగా సక్సెస్ అనేది చేయండి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసి వీడి కంటెంట్ చెప్తుందా, అసలు వీడే కొడుకు కూతురా, లేకపోతే వీడేదో ఫ్రాడా, లేకపోతే వీళ్ళు అన్నదమ్ములు అక్కచెల్లి ఉన్నారా, వాళ్ళు ఉంటే వీళ్ళకి మధ్య ఏమైనా ఒప్పందం ఉందా, ఒప్పందం ఉంటే ఒప్పంద కాగితాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒప్పందం ఏమీ లేకుండా వాళ్ళు తెలియకుండా వీళ్ళైనా చేసుకుంటా ఉన్నారా, అదంతా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ తీసుకొని వీళ్ళు చెప్పేదానికి ఆ రిపోర్ట్ టాలీ అయితేనే సక్సెషన్ అవుతుంది. లేకపోతే సక్సెషన్ అనేది జరగదు. దీనివల్ల మనకి చాలా మంది ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ సక్సెషన్ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్, దొంగ సక్సెషన్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తగ్గించుకోబోతాం. గంభీరావుపేట మండలం కోలమద్ది పెద్దమ్మ పెద్దరాజు ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోలమద్ది గ్రామంలో ఎగువ మానేరు ప్రాంతంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల నూతన ఆలయ ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలను 2 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. బుధవారం జరిగిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పోచమ్మ బోనాలు, సాయంత్రం పెద్దమ్మ పెద్దిరాజుల బోనాల కార్యక్రమం సందర్భంగా బైండ్ల పూజారుల నృత్యాలు, శివసత్తుల శిగాలతో ఆటపాటల మధ్య బోనాలు సమర్పించి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయం నిర్మించిన కుల బాంధవులకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో పాటు బీసీ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షాన్ మన్లు తదితరులు హాజరయ్యారు. ఈరోజు కోలమద్ది గ్రామంలో ఎగువ మానేరు ప్రాజెక్టు సమీపాన గోదావరి తల్లి సమీపాన ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ముదిరాజ్ ఆరాధ్యులైనటువంటి పెద్దమ్మ తల్లి యొక్క ఆలయం చాలా బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి కోలమద్ది గ్రామ ముదిరాజ్ సోదరులందరికీ ధన్యవాదములు. చాలా గొప్పగా ఈ నిర్మాణం చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలుపుతూ కోలమద్ది గ్రామంలో ఎగువ మానేరు తీరాన పెద్దమ్మ దేవాలయం ఇక్కడ నిర్మించుకోవడం. అందులో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన, విధంగా హోమాలు, పెద్దమ్మ పెద్దల కళ్యాణం అన్నీ
ఈ 3-4 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు మా పెద్దమ్మ గుడికి సంబంధించిన నిర్వాహకులు. ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతంలో ఎక్కలేని విధంగా ఇంత పెద్ద ఎత్తున గుడి నిర్మాణం అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణం ఈరోజే అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు మా ముదిరాజు సోదరులు. అందులో మనం ఆహ్వానించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ముదిరాజు సోదరులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ ఆమె దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సుభిక్షంగా ఇక్కడ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యాలతో అష్టాయసం వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పాల్గొన్న పూలమద్ది ముడా సంఘం పెరమంచి గ్రామ శాఖ అధ్యక్షుడు దేవన్న గారికి, మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, ఈ కొత్త మండలం నుంచి వచ్చిన సీనియర్ నాయకులు ముస్తాం మండల శాఖ అధ్యక్షుడు రాంగోపాలన్న గారికి, ఎల్లరిపేట అధ్యక్షుడు అంజన్న గారికి, సీనియర్ నాయకులు జిల్లా నాయకులు శివన్ దేవేందర్ గారికి, కోడిగల్ నరసింహ గారికి, కోశాధికారి దేవదాస్ గారికి, సత్యనకు అదేవిధంగా నరసరకు, స్వామికి, శ్రీనివాస్కు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా ముదిరాజు సంఘ పక్షాన ముదిరాజుల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు. జై పెద్దమ్మ తల్లి. బోయిన్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రాజీవ్ యువ వికాస్ ఇంటర్వ్యూను గురువారం ముగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలో భాగంగా బోయిన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 2వ రోజు బీసీ కార్పొరేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున యువతీ యువకులు తమ దరఖాస్తులతో ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ సంబంధించి బీసీ కార్పొరేషన్ దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను ఏర్పాటు చేసినట్లు సంబంధిత బ్యాంకుల మేనేజర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం ప్రవేశపెట్టిందని, బోయిన్పల్లి మండలంలోని 23 గ్రామాల నుండి దాదాపు 2000 వరకు ఆన్లైన్ దరఖాస్తులు తీసుకున్నారని, 2వ రోజు బీసీ కార్పొరేషన్ ఇంటర్వ్యూ నిర్వహించగా 900కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపరింటెండెంట్ రవీందర్, బ్యాంక్ మేనేజర్లు మహేందర్, సురేందర్ కార్యదర్శులు ఉన్నారు. యువతకి స్వయం ఉపాధి కల్పించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వము రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద అనేక విధమైన అంటే నైపుణ్యం గల పనుల మీద వారికి ఒక ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మన బోయిన్పల్లి మండలంకు మీకు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఈబీసీ అండ్ వీళ్ళందరికీ అంటే వల్నరబుల్ గ్రూప్స్కి కూడా మనకి స్పెషల్గా వాళ్ళకి కూడా యూనిట్లు అనేది కేటాయించడం జరిగింది. సో మన బోయిన్పల్లి మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీల నుంచి సుమారుగా మాకు 1970 అప్లికేషన్స్ మాకు ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగింది. ఆ 1970 నుంచి కూడా మనకి ఆఫ్లైన్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిషన్ ఎంత అయింది అంటే దాదాపు 1400 చిల్లర మనకి వచ్చింది. సో దాని నుంచి మేము ఇంటర్వ్యూస్ అనేది గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు మేము 23 ఈరోజు 24 తేదీలలో 2 విడతలుగా మేము ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మా బోయినపల్లి మండలానికి యూబీఐ బోయినపల్లి మరియు ఎస్బీఐ విలాసాగర్ బ్రాంచ్లకి ఆర్థిక సహాయం లోన్ మంజూరీ కోసం ఆ బ్యాంకులకు అధికారం ఇవ్వడం జరిగింది. సో ఇదందరూ కూడా అర్థం చేసుకొని ఏదో రుణాలు తీసుకున్నాము తర్వాత మళ్ళీ వడ్డీతో సహా కట్టలేని స్థితిలో ఉన్నామనేది ఆర్థిక స్థితిని దిగజార్చుకోకుండా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునే విధంగా ఈ లోన్లను వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పెండింగ్ సాదా బైనామాలకు భూభార చట్టంతో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన భూభారత్ చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు కొత్త 6వ చట్టం భూభారత్తో పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చట్టంలోని పలు అంశాలను రైతులకు, ప్రజలకు వివరించారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత
ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మధ్యాహ్నం నమస్కారం.